కాలం పోరగాళ్లకు రీల్స్ పిస్స విపరీతంగా పట్టుకున్నదుల్లా. అరే ఈ పిస్సతో అసలు వాళ్ళు ఏం చేస్తానన్న సంగతి సుధా పట్టించుకుంటలేరంటే ఏదో ఒక రీల్ తీయాలి, సోషల్ మీడియాలో దొయ్యాలి, ఎక్దమ్ రాత్రికి రాత్రి ఫేమస్ అయిపోవాలి. ఇగో మెదడు నిండా గిసొంటి ఆలోచనతోని పానం మీదకి తెచ్చుకుంటారు కొంతమంది పోరగాళ్ళు. రోడ్ల మీదకి వచ్చి బైకుల మీద స్టంట్లు చేసుడు, లేదంటే నీళ్ళెక్కువ వారే నదులలో దునుకుడు. ఇగో గిసొంటి ప్రమాదకరమైన పనులు చేసుకుంటా పానాలతో చెలగాటాలు ఆడుకుంటుండ్రు కొంతమంది రీల్స్ పిచ్చోళ్ళు. ఇప్పుడు మీకు సరిగ్గా గసొంటి పని చేసిన ఒక పోరని ముచ్చట తీసుకొచ్చిన. ఇక ఈ పోరడు చేసిన పని గురించి చెప్తే చింతబారు కూర్చుకొని పొల్లు చంపాలనిపిస్తుంది మీకు అందరికి. అరే బైక్ మీద ఆడిపోరని ఎక్కించుకొని ఎట్లా స్టంట్లు చేస్తాండో ఇక మీరే చూడుండ్రి. ఈ పోరడు బైక్ వెనకాల ఓ పిల్లని ఎక్కించుకొని రోడ్డు మీద రైమని ఓనిచ్చిండు. బండిని ఇటుపక్క అటుపక్క వండబెట్టుకుంటా స్టంట్లు చేసుడు షురు చేసిండు. ఇక బండి వెనకాల కూర్చున్న గా పిల్ల పట్టు తప్పి కింద పడేదాకా పోయింది ముచ్చట. అయినా గా పోరడు ఆగిండా అంటే అది లేదు. వాని సంధాన వాడు స్టంట్లు చేసుకుంటేనే బండిని ముందు కురికిచ్చిండు. ఇక ఈ రీల్స్ ను సోషల్ మీడియాలో దోసేసరికి నెటిజన్ అందరూ దుమ్ము దులుపుతుండ్రు. పానం మీద తెచ్చుకునే గిసొంటి పిసపన్లేంద్ర బట్టేబాజ అంటూ మండిపడుతుండ్రు. గిసొంటోళ్ళ మీద మన పోలీస్ అన్నలు గట్టి చర్యలు తీసుకోవాలని, అనగబట్టి బొక్కలేసి లోపల నూకాలని కామెంట్లు పెడుతుండ్రు. ఈ రీల్స్ పిస్స ఏందో గానీ కొంతమంది అయితే ఎదుటోళ్ళ పానాలతో సుత చెలగాట మాడుతుండ్రు. ఏదైనా జరగకూడని జరిగితే ఇంట్లో అయ్యే వాళ్ళ పరిస్థితి ఏందని ఎవ్వరు సుతంగా ఆలోచిస్తలేరు. వాడెవడో పెట్టింది కదా అని వీడు పెట్టుడు, వీడిని చూసి ఇంకోడు పెట్టుడు. ఇగో ఇప్పుడు గిట్లనే నడుస్తున్నదిలా మన జమానా. ఏమైనా మీరైతే గిసోని పిస పనులు అయితే అస్సలు చేయకుండ్రి. మిమ్మల్ని రీల్స్ చేయొద్దని చెప్పి నేను చెప్తలే, కానీ అన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రమాదకరంగా రీల్స్ చేస్తే అది మీ పానానికే మంచిది. పానం పోతనైతే మళ్ళీ తిరిగి రాదుల్లో. ఈ ముచ్చట మాత్రం మతికుంచుకోండి.